చంద్రబాబు ఎందుకు ప్రజల గురించి పట్టించుకోవట్లేదంటూ జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలతో కూడినటువంటి ఒక ట్వీట్ చేసుకొచ్చారు. ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారన్నటువంటి పాయింట్‌ని ప్రధానంగా ఇందులో హైలైట్ చేసుకొచ్చింది. ప్రభుత్వానికి అసలు ఎలాంటి ఆలోచన ఉంది అన్నటువంటి పాయింట్‌ని ప్రధానంగా ప్రశ్నించుకొచ్చారు. ఎందుకు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటూ డీటెయిల్డ్‌గా ఒక ట్వీట్ చేసుకొచ్చారు. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగుల మద్దతుతో రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో లక్షలాదిగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజలు పాల్గొని తప్పు చేసిన ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. విద్యార్థులు, యువకుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం గడిచిన 2 నెలలుగా అన్ని వర్గాల మద్దతుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన పోరాటాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. చంద్రబాబు గారు మీరు అధికార దుర్వినియోగం చేస్తూ, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘిస్తూ, పోలీసు బలంతో అణచివేయాలని చూసినా, నిర్బంధాలు, బెదిరింపులను లెక్క చేయకుండా, నోటీసుల్ని ఖాతరు చేయకుండా, నియంతృత్వానికి ఎదురొడ్డి ప్రజలతో కలిసి లక్షలాది సంఖ్యలో బయటకు వచ్చి గట్టిగా పోరాటం చేశారు. నిర్బంధాలన్నింటినీ ఎదుర్కొంటూ ప్రతి అడ్డంకిని అధిగమిస్తూ శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అందుకే ఈ 74 రోజుల్లో గవర్నర్ గారిని కలవడం దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్వహించిన 10 కార్యక్రమాలు అశేష ప్రజానీక మద్దతుతో అత్యంత విజయవంతంగా జరిగినాయి. మే 29, 2026 రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విభాగం నిరసనలు, జూన్ 1, 2026 జిల్లా కలెక్టరేట్ దగ్గర నిరసనలు, వినతిపత్రాలు, జూన్ 8, 9, 2026 నియోజకవర్గ స్థాయి టౌన్ హాల్ సమావేశాలు, జూన్ 12, 2026 175 అసెంబ్లీ నియోజకవర్గాలు నిరసన ర్యాలీలు, జూన్ 18, 2026 రాష్ట్ర గవర్నర్ కలిసి డిఎస్సీ మీద విచారణ కోరుతూ వినతిపత్రం, జూన్ 28, 2026 రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యోజనల నిరసన ర్యాలీలు, జూలై 31, 2026 జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు వినతిపత్రాలు, ఆగస్టు 3, 4, 2026 రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ టౌన్ హాల్ సమావేశాలు, ఆగస్టు 6, 8, 2026 నియోజకవర్గాల స్థాయిలో రిలే దీక్షలు, ఆగస్టు 10, 2026 రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు. ఇన్ని కార్యక్రమాల ద్వారా లక్షల మంది ప్రశ్నించినా చంద్రబాబు గారు మీరు నోరు మెదపడం లేదు. డిఎస్సీ లీకేజీ, అక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన కింద దాదాపుగా 9,000 కోట్ల బకాయిలు పైగా ఎన్నికల సమయంలో బాండ్లు ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి సూపర్ 6, సూపర్ 7 పేట నిరుద్యోగ భృతి కింద నెల నెల 3,000 చొప్పున ఇస్తానన్న సొమ్ము చూస్తే ఈ 3 ఏళ్లకి 36,000 ఇంటూ 3 సంవత్సరాలు 1,08,000 చొప్పున ప్రతి నిరుద్యోగికి పడ్డ బాకీ సహా ఏ డిమాండ్ పైన ఇప్పటి వరకు నోరు తెరవలేదు. మీ కుమారుడు లోకేష్ కూడా ప్రజలు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. విద్యార్థులు, నిరుద్యోగులు, లక్షలాది కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన అంశాల మీద ముఖ్యమంత్రిగా మీరు సంబంధిత మంత్రి అని మీ కుమారుడు నోరు విప్పకపోవడం దౌర్భాగ్యకరంగా ఉంది. సమాధానాలు చెప్పకుండా ప్రశ్నించే గొంతులు పోలీసులతో అణచివేయడం పరిష్కారం కాదు. చంద్రబాబు గారు ఇది మీ తప్పుల్ని మీ అధికార జులంతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడమే. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజల డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. డిఎస్సీ లీకేజీ అక్రమాల మీద సిబిఐ విచారణ, దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా, 9,000 కోట్లు బకాయి పడ్డ ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన చెల్లింపులు, ఇంటింటికి బాండ్లు ఇచ్చి మేనిఫెస్టోలో చెప్పినట్టు నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి బకాయిలతో కలిపి 3 ఏళ్ల కాలానికి చెల్లించాలి. ఇంత స్పష్టంగా డిమాండ్లు ఉన్నా డైవర్ట్ చేస్తూ మీరు తప్పించుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం? చంద్రబాబు గారు ప్రజలు అడుగుతున్న ఈ డిమాండ్లకు అంగీకరిస్తారా, లేక కొడుకును కాపాడుకోవడం కోసం చరిత్రహీనులుగా మిగిలిపోతారా? ఉద్యోగం కోసం సంవత్సరాలుగా చదివిన అభ్యర్థులు, తమ పిల్లల చదువుల కోసం అప్పులు చేసిన కుటుంబాలు, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు, వీళ్ళంతా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన బాండ్లను చూపిస్తూ నిరుద్యోగ భృతి హామీ కోసం యువత ప్రశ్నిస్తోంది. చంద్రబాబు గారు మీరు స్పందించకపోతే విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు మిమ్మల్ని విడిచిపెట్టరు. జంజీ ప్రశ్నలకు మీరు తప్పక సమాధానాలు చెప్పాలి. అంతవరకు ఈ పోరాటాలు ఆగవు అన్నటువంటిది ప్రొజెక్ట్ చేసుకొచ్చారు.